నా యొక్క ఉదరములు అంటే నా పొట్టలోనే ఉండాలి, నాకు ఎప్పుడు కూడా చావు రాకూడదు అని చెప్పి ఆ యొక్క గజాసురుడు ఆ వరాన్ని కోరుకుంటాడు. ఏ మానవుడి వల్ల నాకు ఈ యొక్క చావు రాకూడదని కోరుకుంటాడు అన్నమాట. సరే అని చెప్పి గజాసురుడికి ఇచ్చిన మాట కోసం పరమేశ్వరుడు లోకాలన్నీ వదిలేసి గజాసురుడి యొక్క కుక్షిలో అంటే పొట్టలో ఉండిపోతాడు అన్నమాట. ఆ పొట్టలో ఉండిపోవడంతో లోకాలన్నీ కూడా తండ్రి లేని బిడ్డవలే అలలాడిపోతూ ఉంటే పార్వతి అనే వారు విష్ణుమూర్తి ఎదురు వెళ్ళి, నాయన గజాసురుడు పరమేశ్వరుని ఎంతో భక్తితో ప్రార్థిస్తే రాను కోరుకోమంటే ఆయన కుక్షిలో ఉన్నాడు, ఈ వెళ్ళి ఆయన కుక్షిలో ఉన్నాడయా, ఈ లోకాలన్నీ కూడా ఎలా అదేం తెలియడం లేదని చెప్పడంతో విష్ణుమూర్తి ఆలోచించి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కలిసి నందికి గంగిరెద్దు వేషం వేసి గజాసురుడు పరిపాలిస్తున్న రాజ్యాలు పెడతామన్నమాట. గరుడు డప్పులతో వాయిద్యాలతో వాళ్ళు గంగిరెద్దు నడుస్తూ ఉంటే గజాసురుడు కర్మయుత్వంలో మీకేం కావాలో ఇస్తారో, ఎవరు కావాలో కోరుకోమన్నాడు అన్నమాట. నీ కుక్షిలో ఉన్న అంటే నీ పొట్టలో ఉన్న పరమేశ్వరుడు కావాలి అని చెప్పడంతో ఆ యొక్క పరమేశ్వరుడు నాకు అర్థం చేస్తే కానీ కాదు, నేను మరణాన్ని లేని జీవిని కోరుకున్నాను, ఏ మనిషి వల్ల నాకు ప్రాణాన్ని ఉండదని వరం ఉంది నాకు చెప్పడంతో అప్పుడు ఆ నంది వెళ్ళి తన పొట్టను చీల్చి ఆ యొక్క పరమేశ్వరుడు తీసుకుని వస్తున్నాడు అన్నమాట. ఆ విధంగా పరమేశ్వరుడు ఇంటికి వస్తూ బయలుదేరతాడు. ఆ వార్త పార్వతీదేవికి తెలిసి ఒళ్ళంతా నలుగు పెట్టుకుని పిండితో ఒక ముద్దను చేసి తన తపశక్తితో ఆ యొక్క ముద్దకు ప్రాణం పోస్తుందన్నమాట. ప్రాణం పోస్తే ఆ బాలుని ద్వారం దగ్గర కాపలాగా ఉందని చెప్పి ఆవిడ స్నానానికి వెళ్తుంది. కొంతసేపటికి ఆ యొక్క కైలాస పర్వతంలో ఈశాన్య భాగంలో ఉన్న ద్వారం నుంచి పరమేశ్వరుడు లోపలికి రావడానికి వస్తూ ఉండగా బాలుడు అడ్డగించాడు. ఎవరు నీవు, ఎందుకు ఇది వస్తున్నావు అని చెప్పడంతో ఆ యొక్క ఈశ్వరుడు నేను కైలాసాధిపతిని, కైలాసం అదే అందుకే వస్తున్నానని చెప్పడంతో ఇద్దరు రావడానికి వీల్లేదని చెప్పి బాలుడు అడ్డపడతాడు అన్నమాట. ఇద్దరికి మాట పోయి ఇద్దరు కూడా ఆయుధాలు ప్రయోగించుకునే స్థాయికి వెళ్ళిపోతుందన్నమాట. ఇందులో స్వామివారు శివుడు ఆ యొక్క త్రిశూలంతో శిరచ్ఛేదన చేస్తాడు ఆ బాలుడికి. అమ్మాని గట్టిగా బిగ్గరగా అవ్వడంతో ఆ యొక్క అమ్మ వచ్చి ఆయనంతా చూసి పసిపిల్లవాడి పైన ఈ నష్టం ఏమిటని చెప్పి ప్రశ్నించగా వెంటనే బాలుని బతికిస్తానని పార్వతీదేవికి మాట ఇచ్చి ఉత్తర దిక్కుగా పొరుగుని ఉన్న జీవి తలని తీసుకురమ్మంటే ఉత్తర దిక్కుగా ఏనుగు తప్ప మరి ఏమీ లేకపోవడంతో ఉత్తర దిక్కుగా పొడుగునే ఉన్న ఏనుగు తలని తీసుకుని వెళ్ళి ఆ యొక్క బాలుడికి పెడతాడన్నమాట. ఆ రకంగా వినాయకుడు అనే నామకరణంతో ఎంతో దేదీప్యమానంగా ఆయన్ని పిలుచుకుంటూ ఉన్నాం అన్నమాట. ఆ రకంగా జరుగుతున్నప్పుడు బాబుకు బారసాల చేద్దామని చెప్పి అందరినీ పిలుచుకుని వద్దామని చెప్పి సమస్త దేవతలు పిలుచుకుని వచ్చి బారసాల చేస్తారు. ఆయన వినాయకుడు అనే నామధేయంతో విరాజులతో ఉంటాడు అన్నమాట. అలా విరాజులతో ఉన్నప్పుడు ఆయనకి పరమేశ్వరుడు మరో బిడ్డ పడతాడు. ఆయనే కుమారస్వామి. ఆయనకి నెమలి వాహనము, ఈయనకి ఎలుక వాహనము. ఆ ఇద్దరు కుమారులు కలిసి విఘ్నాధిపతి కావాలయా అని చెప్పి విష్ణుమూర్తి పరమేశ్వరుడు అడుగుగా విఘ్నాధిపతిగా వినాయకుడిని పెడదాము అని చెప్పి నిర్ణయించారు. ఇంతలో తన తమ్ముడైన కుమారస్వామి, అన్నయ్య మరుగుద్దువాడు ఎలుక వాహనము నిదానంగా వెళ్తాడు, నాకైతే నెమలి వాహనము నేను తొందరగా వెళ్ళగలను, కాబట్టి విఘ్నాధిపత్యం నాకు ఇవ్వండి అని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుని అడగడం జరుగుతుందన్నమాట. సరే, ముల్లోకాలు తిరిగి నదులలో స్నానమాచరించి ఎవరైతే నా వద్దకు ముందుగా వస్తారో వారికే విఘ్నాధిపత్యం ఇస్తారు అని చెప్పి పరమేశ్వరుడు పరీక్ష పెడతాడనమాట. అప్పుడు నెమలి వాహనము అయిన కుమారస్వామి నెమలి వాహనానికి వేగంగా వెళ్ళడం జరుగుతుంది. కానీ వినాయకుడికి మాత్రము ఎలుక వాహనం అన్నమాట. కాబట్టి ఆయన ఎదురెళ్లాలో తెలియక పార్వతీ పరమేశ్వరులే సమస్త నదీ తీర్థాలు సమస్త దేవతలు అని గ్రహించి పార్వతీ పరమేశ్వరుని చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తాడన్నమాట. తల్లి తండ్రి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తాడు. అలా చేసినప్పటి నుంచి కుమారస్వామి ఎక్కడ స్నానమాచరించితే అంతకన్నా ముందే ఆ యొక్క వినాయకుడు వచ్చి వెళ్ళిన జ్ఞాపకాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. దానితో గర్వం అణుకుపోయి కుమారస్వామి వచ్చి కేవలం అన్నయ్య గారికి ఆ యొక్క విఘ్నాధిపత్యాన్ని ఇవ్వండి అని చెప్పి తన తండ్రికి చెప్పడంతో ఆ యొక్క వినాయకుడిని విఘ్నాధిపతిగా భాద్రపద శుక్ల చవితి నాడు నిర్ణయిస్తారన్నమాట సమస్త దేవతలు కలిసి. ఆ రోజున ఆయన విఘ్నాధిపతిగా ఆయనకి ఆ యొక్క స్థానాన్ని ఇచ్చి అందరూ కూడా ఆయనకి ఎంతో ఇష్టమైన కుడుములు, బెల్లము, పాయసము అన్ని పంచభాష పరమాణాలన్నీ కూడా నివేదన అర్పిస్తారు. అవన్నీ భుజించి తను